విజ్ఞాన సరస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గ్రంథ ఆవిష్కరణ సభ లోకనాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా ఆచార్య వి బాలమోహన్ దాస్, విశిష్ట అతిథిగా ఆచార్య కొమర్రాజు రవి, ఆత్మీయ అతిథిగా ఆచార్య జర్ర అప్పారావు, ఆచార్య వెలమల సింహన్న పాల్గొన్నారు. డాక్టర్ గుమ్మ సాంబశివరావు గ్రంథాన్ని రచించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఒక సంఘ సంస్కర్త అని, రచయితగా బహుముఖ ఉపన్యాసకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా వారి సోదరి అచ్చమాంబ ఉపన్యాసకులుగా ఎంతో పేరు సంపాదించారని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను గ్రంథంగా ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అద్భుతమైనటువంటి విషయాలు సాధించినటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు. మనందరికీ విజ్ఞాన సర్వస్వం అంటే మన పిల్లలకి పెద్దగా జీర్ణం కాదు. ఎన్సైక్లోపీడియా అని మనం ఇంగ్లీష్లో చెప్తే అప్పుడు బ్రహ్మాండంగా అర్థమవుతున్నారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని యొక్క రూపశిల్పి దాన్ని తయారు చేసినటువంటి వారు ఆద్యులు ఆయనే కొమర్రాజు లక్ష్మణరావు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి బండారు అతిమామ గారి పేరు బాగా తెలుసు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట తెలుగు కథ రాసినటువంటి ఆవిడ బండారు అచ్చిమామ గారు. తరువాత కొమర్రాజు లక్ష్మణరావు గారికి ఆవిడ సోదరి. తన కుమార్తె కూడా కొమర్రాజు లక్ష్మణరావు గారు తన సోదరి పేరే పెట్టుకున్నారు అచ్చిమాంబ అని. ఈవిడ కొమర్రాజు అచ్చిమాంబ. ఆవిడ విజయవాడలో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు విజయవాడ నియోజకవర్గానికి. అంతేకాకుండా ఆ రోజుల్లో పేద ప్రజానీకానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క మహిళలకు వైద్య సౌకర్యాలు కల్పించడం ఆవిడ దేవతగా అక్కడ నిలిచింది. అటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి కుటుంబంలోని వ్యక్తి మన రవి గారు మన మధ్యన ఉంటే మన మిత్రుడు. శ్రీకృష్ణ భాషానిలయం అని చెప్పని హైదరాబాద్ వచ్చారు. రజాకార్ల మూవ్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో కూడా శ్రీకృష్ణ దేవాలయంలో భాషానిలయం స్థాపించిన వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు.